వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని అందరికి ఎంతో ఇష్టమైన ఎగ్ వేయకుండా చేసిన బ్రౌనీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. బయట కాస్ట్లీగా దొరికే ఈ బ్రౌనీని హైజీన్ గా తక్కువ కాస్ట్ తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బర్త్డే పార్టీ టైంలో కానీ లేదంటే గెట్ టుగెదర్ అరేంజ్ చేసినప్పుడు ఫ్యామిలీ కోసం ఏదైనా స్పెషల్ గా చేయాలి అన్నప్పుడు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. బేకరీ స్టైల్లో ఎగ్లెస్ బ్రౌనీ చేయడం కోసం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ని యూస్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటే దాంతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. రెండిట్లో ఉన్న డిఫరెన్స్ వచ్చేసి మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ లో షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి, అందుకే అది కొంచెం స్వీట్ గా ఉంటుంది. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లో స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకే ఎప్పుడైనా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఏదైనా రెసిపీలో యూస్ చేసినప్పుడు స్వీట్నెస్ ని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాము. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నట్టయితే 100 గ్రాములు తీసుకోవాలి. అదే ఒకవేళ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నట్టయితే 150 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. మనకి అందుబాటులో ఉండే దాన్ని బట్టి ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు అండి. ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇంకా మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా బేకింగ్ ఐటమ్స్ అమ్మే స్టోర్స్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయండి. నేను ఇక్కడ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ని యూస్ చేస్తున్నానండి. 150 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని మరీ చిన్నగా కానీ లేదంటే మీడియం సైజ్ లో కానీ కట్ చేసేసుకోవాలి. ఇలా అంతా పీసెస్ గా కట్ చేసేసాక స్టీల్ బౌల్ లేదంటే గ్లాస్ బౌల్ తీసుకుని అందులో మీడియం సైజ్ లో కట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నట్టయితే 100 గ్రాములు వేసుకోవాలి. ఒకవేళ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నట్టయితే 150 గ్రాములు వేసుకోవాలండి. రెండిట్లో ఏదైనా ఒకటి వేసేసాక ఇందులో అన్సాల్టెడ్ బటర్ 113 గ్రాములు వేసుకోవాలండి. అంటే దాదాపుగా అరకప్పు వరకు వేసుకోవాలి. ఈ రెండింటిని వేసేసాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా వాటర్ వేసిన పాన్ పెట్టేసి ఆ వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చాక్లెట్ బటర్ వేసిన బౌల్ ని పాన్ మీద పెట్టేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలండి. బౌల్ అంతా వేడయ్యి స్లోగా బటర్ చాక్లెట్ అంతా కూడా 1 లేదంటే 2 నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికే రెండు కూడా బాగా మెల్ట్ అయిపోతాయి. రెండు ఇలా బాగా మెల్ట్ అయిపోయాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ బటర్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో షుగర్ 3/4 కప్పు వేసుకోవాలండి. ఒకవేళ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నట్టయితే 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే 3/4 కప్ అయితే సరిపోతుందండి. షుగర్ ని టైం ఉంటే ఒకసారి గ్రైండ్ చేసి వేసుకోండి, చాలా ఫాస్ట్ గా అందులో కలిసిపోతుంది. అసలు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు వేరే వెడల్పటి బౌల్ తీసుకొని రూమ్ టెంపరేచర్ లో ఉన్న చిక్కటి పెరుగు అరకప్పు వేసేసాక వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకుని విస్కర్ తోటి ఈ రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. రెండింటిని కలిపేశాక బౌల్ మీద జల్లెడ పెట్టుకొని అందులో 3/4 కప్పు మైదా వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మైదా యూస్ చేస్తున్నానండి. మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. మైదా వేసేసాక అన్స్వీటెండ్ కోకో పౌడర్ 1/3 కప్ వేసుకోవాలండి. కేక్స్ లో యూస్ చేసినట్టు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది బ్రౌనీస్ లో యూస్ చేయరండి, కానీ ఇది ఎగ్లెస్ బ్రౌనీ కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాము. బేకింగ్ పౌడర్ వేసేసాక బ్రౌనీ మంచి చాక్లెట్ ఫ్లేవర్ రావటం కోసం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, నచ్చితే మాత్రమే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాక జల్లెల్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా జల్లించేసుకోవాలి. జల్లెల్లో కోకో పౌడర్ అంతా కూడా కొద్దిగా హార్డ్ గా ఉండిపోయింది కాబట్టి దాన్ని స్పూన్ తో ఒకసారి ప్రెస్ చేసేసుకుంటే జల్లెల్లో ఉన్నదంతా కూడా బౌల్ లోకి వచ్చేస్తుంది. ఇలా అంతా జల్లించేసాక విస్కర్ తోటి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పిండి మొత్తం కూడా బాగా హార్డ్ గా అయిపోతుంది కాబట్టి ఇందులో ఇందాక మెల్ట్ చేసిన బటర్ కాంపౌండ్ చాక్లెట్ ని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోవాలి. పాలను వేసేసాక స్పాచులా తోటి బ్యాటర్ అంతా కూడా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌనీ కేక్స్ బ్యాటర్ ని ఎప్పుడైనా సరే నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి, మరియు ఎక్కువగా స్పీడ్ గా కూడా మిక్స్ చేయకూడదు. అంతా బాగా కలిసేలా నెమ్మదిగా స్పాచులాతో వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసాక బ్రౌనీ బ్యాటర్ మరీ లూజ్ గా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని బ్రౌనీ చేయటం కోసం 8x8 ఇంచెస్ ఉన్న మౌల్డ్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ ఇంట్లో రౌండ్ షేప్ ఉన్నా సరే తీసుకోవచ్చు. ఇది సేమ్ బేకరీ స్టైల్లో రావటం కోసం స్క్వేర్ షేప్ లో ఉన్న మౌల్డ్ ని తీసుకున్నానండి.
ఈ మౌల్ కి మొత్తం కూడా బటర్ లేదంటే నెయ్యిని అప్లై చేసేసుకుని బటర్ పేపర్ అంతా కూడా పెట్టేసుకోవాలి. బటర్ పేపర్ పెట్టేశాక ఒకసారి చేతితో ప్రెస్ చేసేసుకుందాము. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల బటర్ పేపర్ కదలకుండా ఆ నెయ్యికి స్టిక్ అయ్యి అది స్టిఫ్ గా ఉంటుంది. ఇలా మౌల్ అంతా రెడీ చేసేసాక బ్రౌనీ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. బ్రౌనీ బ్యాటర్ అంతా వేసేసాక స్పాచులా తోటి బ్యాటర్ అంతా కూడా పైన ఒకే లెవెల్ వచ్చేలా స్పాచులాతో నీట్ గా సెట్ చేసేసుకోవాలి. బ్యాటర్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసాక దీని మీద కావాలి అంటే కొద్దిగా చాక్లెట్ పీసెస్ తో పాటు వాల్నట్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. అలా స్ప్రింకిల్ చేసుకుని కూడా బేక్ చేసుకోవచ్చు. నేను దీని మీద ఏమీ స్ప్రింకిల్ చేయట్లేదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఈసారి మొత్తం బేకింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా డెకరేట్ చేసేస్తాను. అందుకే ఈ మౌల్డ్ ని ఇప్పుడు ఓవెన్ లో పెట్టేసుకుందాము. ఎయిర్ బబుల్స్ పోయేలో ఒక్కసారి స్లోగా ట్యాప్ చేసేసుకుందాము. 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. అన్ని ఓవెన్స్ టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటుందండి. అందుకే అది సరిగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవటం కోసం టూత్ పిన్ ని కంపల్సరీగా యూస్ చేయాలి. నాకైతే 30 to 35 మినిట్స్ లో బేక్ అయిపోయిందండి. అందుకే ఓవెన్ లో మౌల్డ్ పెట్టేశాక 25 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిన్ తో చెక్ చేసుకోవాలి. టూత్ పిన్ అంతా క్లియర్ గా వచ్చింది అంటే బ్రౌనీ రెడీ అయిపోయినట్టే. మౌల్డ్ నుండి బ్రౌనీని సపరేట్ చేసేసుకుందాము. బ్రౌనీ కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత పీసెస్ గా కట్ చేసుకుంటే బ్రౌనీ స్లైసెస్ అనేవి కరెక్ట్ గా కట్ అవుతాయి. నేనైతే ఇక్కడ ఏమి ఫ్రిడ్జ్ లో పెట్టలేదండి, డైరెక్ట్ గా కట్ చేసేస్తున్నాను. ఈ మధ్య మార్కెట్ లో బ్రౌనీస్ ని ఇలా సింగిల్ పీస్ లో కూడా సేల్ చేసేస్తున్నారు. నేను ఇక్కడ మొత్తం 9 పీసెస్ వచ్చేలా కట్ చేస్తున్నానండి. కొంచెం పెద్ద సైజ్ లో మొత్తం 9 పీసెస్ వచ్చేలా కట్ చేస్తానండి. బ్రౌనీని డెకరేట్ చేయడం కోసం కొద్దిగా మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ లో కొద్దిగా బటర్ వేసి డబుల్ బాయిలింగ్ లో ఇలా మెల్ట్ చేసేసాను. ఇలా మెల్ట్ చేసిందంతా కూడా పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవచ్చండి, లేదంటే ఇంట్లో ఉండే పాలిథిన్ కవర్ లో మెల్ట్ చేసిందంతా వేసేసుకోవచ్చు. కవర్ కి కార్నర్ లో కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దానితోటి ఇప్పుడు ఈ బ్రౌనీ మీద కూడా డెకరేట్ చేద్దాము. మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డిజైన్ వేసేసుకోవచ్చండి. బ్రౌనీని మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇదంతా కష్టం అనుకుంటే మాత్రం చాక్లెట్ ని మెల్ట్ చేసి ఈ బ్రౌనీ మీద అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చండి. దాని మీద నచ్చినట్టు మనం ఏదైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంతే అండి, ఫైనల్ గా బ్రౌనీ అయితే ఇలా రెడీ అయిపోయింది. బయట వాటితో పోలిస్తే ఇంట్లోనే మనం తక్కువ కాస్ట్ కి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చండి. ఎగ్లెస్ బ్రౌనీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బ్రౌనీని బయట అయితే 2 days అండి, అదే ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో 3 days ఎక్స్ట్రా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్రౌనీ అంతా కూడా లోపల కూడా బాగా కుక్ అయిందండి. పైన కొద్దిగా క్రింకిల్ టాప్ తోటి మంచి చాక్లెట్ ఫ్లేవర్ తోటి టేస్టీగా ఉంటుంది. ఈ బ్రౌనీని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లచల్లగా తిన్నా బాగుంటుంది, లేదంటే దాని మీద ఐస్ క్రీమ్ వేసుకుని ఐస్ క్రీమ్ తోటి చల్లచల్లగా తిన్నా సరే బాగుంటుంది. చాలా సింపుల్ గా బయట కాస్ట్లీగా దొరికే బ్రౌనీని ఇంట్లో ఈజీగా రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.